అలాంటి సమయములో దేవుడు రప్పించటం అన్నది గొప్ప కార్యం కదా. ఇక మారడు అనుకున్న సమయాల్లో మార్చటం గొప్ప కార్యం. ఇక ఎవరి మాట వినడు అనుకున్న సమయాలు వినటం గొప్ప కార్యం. కాబట్టి ఈ కార్యాలన్నీ జరిగినాయి. చెప్పుకుంటారు అంతే. అది కూడా ఉంది, ఆ మాట కూడా ఉంది ఇందులో. ఇది పాడుకునే కీర్తన, యాత్రా కీర్తన ఏమ్మా, ఆనంద గానముతో ఉంది. నాలుక గోడ, నాలుకంతా లాలాజలంతో కాదు నిండి ఉంది, ఆనందంతో నిండి ఉంది. వెరీ గుడ్. ఎందుకంటే చిక్కుల్లో నుంచి బయటపడటాన్ని బట్టి, శర నుంచి విడుదల పొందటాన్ని బట్టి ఏమ్మా, ఇవన్నీ జరిగేలకే, అసాధ్యం అనుకున్నవన్నీ జరిగేలకే, మారేలకే ఇప్పుడు దాకా ఇప్పుడు జయం గారు చెప్పినట్లుగా అన్య జనాంగం నోరెళ్ళబెట్టారు. ఏమన్నారు చదవరా? ఇక ఆఖరికి వాళ్ళకి అన్నారు, నిజంగా దేవుడు వారి పక్షంగా గొప్ప కార్యాలు చేశారని. సంఘస్థులు కాదు, అందుకుంది ఎవరు? అన్యజనులు, బయటోడు. ఇప్పుడు దాకా కోతలు కూర్చున్న వాళ్ళు. నిజంగా దేవుడు ఏదైనా చేయగలడు. ఆయనకు అసాధ్యం అన్నది లేదు. ఎవరినైనా మార్చగలడు, ఎంతటి వారినైనా మార్చగలడు, దారిలోకి తేగలడు. ఆ విషయాలు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కదా. అసాధ్యాలు సాధ్యము చేయబడినటువంటి పరిస్థితుల్లో సంతోషముతో ఈరోజు ఈ కుటుంబం కూడా మరి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తను సంతోషపరిచినటువంటి దేవుణ్ణి అమ్మాయి లక్ష్మి గారు కూడా సంతోషపరుస్తూ ఉంది. ఎలా? కృతజ్ఞత చెల్లించటం ద్వారా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నిజంగా అసాధ్యం అనుకున్నాయి దేవుడు సాధ్యపరిచాడు. వాడు గోవా నుంచి మారడు రాడు అనుకున్న పరిస్థితుల్లో దేవుడు రప్పించాడు. ఇదిగో వెళ్ళొస్తా, ఇప్పుడు వస్తాను, అప్పుడు వస్తానని చెప్పి వెళ్ళిపోయేవాడు వెళ్ళకుండా నిలబడ్డాడు. ప్రార్థనకు వచ్చాడు. బాప్తీసు ఇప్పుడు వద్దులేమ్మా, తర్వాత తీసుకుందుకొని అంటే, నేను తీసుకుంటాను, నేను 10వ తరగతిలో తీసుకోవాల్సిన దాన్ని మిస్టేక్ చేశాను, పొరపాటు చేశాను, ఇప్పుడు నేను తీసుకుంటానని బిడ్డ అడిగి తన ఇష్ట ప్రకారంగా తీసుకున్నాడు. గతంలో విదేశాలకు వెళ్ళొచ్చిన అనుభవం ఉన్నప్పటికీ పాస్పోర్ట్ రాదు అనుకున్న పరిస్థితుల్లో వచ్చింది అని నమ్మాడు. అబ్బాయి వచ్చింది. విదేశాల్లో కాలేజీలో సీట్లు దొరకటం చాలా కష్టమైన పరిస్థితి. కొంతమంది డబ్బులు తీసుకొని మాయ చేసే పరిస్థితులు ఉన్నాయి. మేము పంపిస్తామని డబ్బులన్నీ కట్టించుకొని ఆడకపోయి నాకు తిరిగి వచ్చే సందర్భాలు ఉన్నాయి. కానీ అలాంటివేమీ జరగకోకుండా నాకు వీసా వస్తుందని నమ్మాడు. వీసా వచ్చింది. నిజంగా ఇది మనం చేసిన కార్యం కాదు, ఇది మనం ఎక్కడున్న వాళ్ళం, మనం అంతా జరిగిచ్చింది ఆయన కదా. మరలా విదేశాలకు వెళ్ళటం అంటే, ఫ్లైట్లో వెళ్ళటం అంటే ఖర్చుతో కూడిన పని. అయినా మరి టికెట్ కావాలి. టికెట్ తీసుకొని మరి విదేశాలకు వెళ్ళటానికి దేవుడు కృప చూపించాడు. విమానాల్లో కూడా ప్రయాణాలు, మన అమ్మాయి చెప్పింది కదా సాక్ష్యం, సరోజిని ఎంత భయపడిపోయిందో, కానీ దేవుడు సురక్షితముగా క్షేమముగా తీసుకెళ్ళాడు. నెల రోజులు అక్కడ కాలేజీకి వెళ్ళటంలో, చేస్తున్న అక్కడ పనుల్లో దేవుడు తోడుగా ఉన్నాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఇదంతా దేవుడు చేసిన కార్యమే.
ఏం కాదు అనడానికి ఎవరన్నా ఉన్నారా? ఆ? ఇది యెహోవా వల్ల కలిగిన కార్యమే. ఆ కార్యం ఇంకో కార్యం కూడా ఉంది. అది చెబుతా, అప్పుడు తర్వాత చెబుతుంది. అది కూడా అవ్వాలి. ఏమ్మా, అది అయినప్పుడు మనం చెబుదాం. పిడికిడు విత్తనాలు, అక్కడ 6వ వచనంలో ఉంది. ఎన్ని విత్తనాలు? పిడికిడే విత్తనాలు పట్టుకుని వెళ్తున్నాడు. ఎందుకని? మిగిలింది అయ్యి ఇత్తటానికి చేతిలో మిగిలిన పిడికిడి గింజలే. ఈ పిడికిలతో ఎలా అని ఏడుస్తూ ఇత్తాడు. ఆయన కూడా ఏడుస్తూ పోయాడు. పంపిన వాళ్ళని కూడా ఏడుస్తూ పంపాం. కానీ ఆ ఇత్తబడ్డాయి. అదే కన్నీళ్ళు విడిచే కదా ఇత్తారు. ఆ ఇత్తితే అవేమైనాయి అంటే ఏమ్మా, ఇత్తిన ఆ పిడికిడు ఫలించినవి. ఏమ్మా, ఆ ఫలించినవి మామూలుగా కాదు, మోసుకొచ్చేటంత ఫలాన్ని దేవుడిచ్చాడు కదా. గొప్ప ఆశీర్వాదం ఇది, ఊహించని ఆశీర్వాదం, గొప్ప కార్యం. అందుకనే ఈ సంతోషం తెచ్చిపెట్టింది. ఈ ఫలాన్ని బట్టి, ఈ పంటను బట్టి, ఈ ఫలితాన్ని బట్టి సంతోషం కదా. అక్కడ అందేంది? పిడికిడితో విత్తనాలు చేతపట్టుకొని ఏడుస్తూ పోయేవాడు, కన్నీరు విడిచినవాడు. సంతోషగానం పరిస్థితి వచ్చింది. ఇప్పుడు సంతోషించే పరిస్థితిని దేవుడు కలుగ చేశాడు. అందుకని సంతోషంతో ఈ కూటాన్ని ఏర్పాటు చేసుకున్నారు సిస్టర్ గారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. సంతోషకరమైనటువంటి విషయాలు. సంతోషానికి కారణము వచ్చే పంట. పిడికినంత పంట కాదు, మోసుకొచ్చేటంత పంట దేవుడు బహుగా ఇచ్చునుగాక. దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఇన్ని కార్యాలు దేవుని కృపలో జరిగినాయి. ఇంత జరిగిచ్చిన వాడు మిగతాయి కూడా జరిగిస్తాడు. అదే విశ్వాసం, దావీదు నమ్మకం అదే. సింహం నుంచి కాపాడినాడు, ఎలుగుబండి నుంచి కాపాడినాడు, గొలియాతు నుంచి కాపాడ్డా ఏంటి అని సౌలు రాజుతో చెప్తాడు కదా. దేవునికి స్తోత్రం. కాబట్టి కుటుంబం సంతోషిస్తూ ఉంది, కుటుంబ సభ్యులు సంతోషిస్తూ ఉన్నారు, దేవుడు కూడా సంతోషిస్తూ ఉన్నాడు. దేవుడికి ఎందుకు సంతోషం? ఏమ్మా, మత్తయి సువార్త 18వ అధ్యాయం 11వ వచనం. ఇక్కడ 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెలు ఉన్నాయి. అయితే ఈ 100 గొర్రెల్లో నుంచి ఒకే ఒక గొర్రె తప్పిపోయింది. సరే, తప్పిపోయింది ఒక గొర్రె కదా అని ఆయన విడిచిపెట్టలా. ఆ గొర్రె కోసం వెదికాడు, దానికోసం గాలించాడు. ఎప్పుడు దాకా ఎదికాడు? అది దొరికేదాకా ఎదికాడు. దేవునికి స్తోత్రం. గొర్రె దొరికింది. దేవునికి స్తోత్రం. ఈయన చేసిన ఇంకో పని ఏంటో తెలుసా? ఈ 99 గొర్రెలను వదిలిపెట్టి కూడా ఒక్క గొర్రె కోసం ఎత్తుక్కుంటూ వెళ్ళాడంటే ఆ గొర్రె మీద ఆ కాపరి పెట్టినటువంటి మనసు ఎంత గొప్పదో, చూపించిన శ్రద్ధ ఎంత గొప్పదో. ఏమ్మా, చదవరా. ఇప్పుడు ఆఖరికి గొర్రె దొరికింది, కనుగొన్నాడు. ఇదిగా ఇది నా గొర్రె. ఈ ఉన్న 99 గొర్రెల కన్నా కూడా దొరికిన గొర్రెను బట్టి సంతోషం వచ్చింది.
ఆ కాపరికి కదా. కాపరై నాకు కలిగిన సంతోషం కన్నా దేవునికి కలిగినటువంటి సంతోషం ఎక్కువ. కాబట్టి దేవుడు సంతోషపడ్డాడు, కుటుంబాన్ని కూడా సంతోషపరిచాడు. ఇక్కడ 99 గొర్రెల వల్ల కలిగిన సంతోషం కన్నా ఒక్క గొర్రె వల్ల కలిగిన సంతోషం ఎక్కువ అంటే మీకు అర్థమైందా? అయ్యగారు అమ్మాయి పార్టీ అనుకుంటున్నారా? మరి దానికి అక్కడ అక్కడ మీకు ఏం అర్థమైంది, ఏం గ్రహించారు? సరే, దీనికి కొంచెం ఉపోద్ఘాతం చెప్తాను మీకు కొంచెం అర్థమయ్యే రీతిగా. లూకాసు వార్త 15వ అధ్యాయం 4వ వచనం. 100 గొర్రెలు కలిగి ఉండగా ఒకడు తప్పిపోయిన నెల అడవిలోనే విడిచిపెట్టి తప్పిపోయిన దాన్ని దొరుకు వరకు దాన్ని వెతకి వెళ్ళడా, అది వెళతాడు. దొరికినప్పుడు సంతోషంతో ఈసారి ఎక్కడ ఎక్కించుకున్నాడు? భుజాల మీద ఎక్కించుకున్నాడు. అందుకని యేసు ప్రభువు ఫోటో చూసినప్పుడు భుజం మీద ఒక గొర్రె పిల్ల ఉంటుంది ఫోటోల్లో. అట్లాగా తప్పిపోయిన గొర్రెను భుజం మీద ఎత్తుకొచ్చాడు. ఎంత సంతోషం చెబుతాడు. వాళ్ళు పిలిచి మీరు నాతో సంతోషించండి, తప్పిపోయిన నా గొర్రె దొరికింది అని చెప్పాడు కదా. మీరు కూడా సంతోషించండి. మందలో ఎప్పుడు మందలోనే ఉంటాయి, కానీ మందని విడిచిపెట్టి మళ్ళీ దొరికి మందలోకి రావటం ఎంత సంతోషం! అది సంతోషం. ఇది కూడా అదే. వెరీ గుడ్, వెరీ గుడ్. సిస్టర్ గారు బాగా చెబుతున్నారు. వెరీ గుడ్, సంతోషం. ఇంకొక మాట చెప్పాలంటే, ఐతవరములో నవజీవన ఆలయంలో జరిగిన సంతోషం కన్నా పరలోకంలో జరిగిన సంతోషం ఎక్కువ. దేవునికి మహిమ కలుగునుగా. ఈ 99 మంది మీద ఎందుకు వీటికన్నా సంతోషం ఎక్కువ కలిగింది ఈ గొర్రె కంటే? యేసు ప్రభువు చెప్పిన మాట ఏమిటంటే, ఈ 99 వాటికి మారు మనసు పొందే నీతిమంతులే మార్చుకొని వీళ్ళు. ఈయనకు మారు మనసు అక్కర్లా, మేము మారాలనుకుంటున్నారు, మేము నీతిమంతులు అనుకుంటున్నారు. 100 చెప్పు, నెత్తి నెరుబడి బాదుకొని చెప్పు, చేస్తానే ఉంటారు. మరి ఈ గొర్రెల గురించి సంతోషం వస్తుంది? తప్పిపోయినా వచ్చి మారు మనసుతో వచ్చి స్థిరంగా నిలబడినటువంటి ఈ గొర్రెను బట్టి యేసయ్య ఎక్కువ సంతోషించాడు ఈ 99 గొర్రెల కన్నా కూడా. అదే ఇప్పుడు అర్థమైందా? వెరీ గుడ్. ఇబ్బంది పెట్టలే ఏమ్మా. చదువమ్మా ఆ మాట కూడా 7వ వచనం. ఈ 99 గొర్రెల కంటే కలుగు సంతోషం కన్నా మారు మనసు పొంది తప్పిపోయి వచ్చినటువంటి వ్యక్తి విషయంలో పరలోకంలో సంతోషం, ఎక్కువ సంతోషం. దేవునికి స్తోత్రం. వాళ్ళు తొంగి చూస్తూ ఉంటారు. నిజంగా గొప్ప సంతోషించదగ్గ విషయము ఇది కూడా అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక మాట కూడా చెప్తాను మీకు ఈ సందర్భంలో, కొంచెం ఇంకా అర్థం అవటానికి. ఆస్తి అంతా పాడు చేసేసి, ఆస్తి అంతా పోగొట్టి ఇప్పుడు ఇబ్బంది పడతా తినటానికి లేక తిరిగి వస్తా ఉన్నాడు. తండ్రి చూశాడు. సహజంగా తండ్రి ఏం చేస్తాడు? లెక్క ప్రకారం చూస్తే ఆస్తి పాడు చేసినందుకు కోపడతాడు, లేకపోతే బాధపడతాడు. కానీ ఇక్కడ కోపడటం జరగల, బాధపడటం జరగల. ఎందుకంటే ఆస్తి కన్నా బిడ్డ ముఖ్యం అనుకోవటం వల్ల.
కదా. ఆ, సంతోషించాడు. అందుకనే ఆయన అంటాడు, ఆ, నిజంగా ఇది మరో జన్మ లాంటిది, ఇది మరో అవకాశం, దేవుడిచ్చిన మరొక అవకాశం అన్నమాట. కాబట్టి ఏమో తప్పిపోయి దొరికాడు నాకు, కదా. మీకు ఎప్పుడు తప్పిపోయి పట్టాపోయి దొరికినా, చెవు దుద్దుపోయి దొరికినా ఎంత సంతోషపడతారు, సాక్ష్యాలు చెబుతారు వచ్చి, అయ్యగారు పట్ట దొరికింది, జోడు దొరికింది, ఆడ పెట్టి మర్చిపోయాను, ఎతికాను చివరకు దొరికిందండి, సంతోషం పంచుకోవట్లో వచ్చి. అలా దొరికినప్పుడు కలిగేటువంటి సంతోషం. కానీ ఎక్కడున్నా కొడుకున్నాడే, మారు మనసు తండ్రితో ఉన్న కొడుకు, ఏ సుఖం ఉండి అంటే అందరిని అంటలా, ఆ కొడుకు గురించి చెప్తున్నా నేను. లోకాసు వార్తలు దేవుడితో ఉన్నాడు కానీ బుద్ధి మారల, అసూయ మారల, గుణం మారల, అలిగాడు కదా. అందుకని ఉన్న వారికన్నా తప్పిపోయి దొరికిన దానికి సంతోషం ఎక్కువ తండ్రిది అని చెప్పాడు. అర్థమైందా? వందనాలు, వందనాలు, వెరీ గుడ్. సరే, ఉన్న పొలాన్ని అమ్మేసి ఎవరు సంతోషపడగలరు? పొలాలు అమ్ముకొని సంతోషమేనా? పొలాలు అమ్ముకోవటం బాధే, కానీ అమ్ముకున్న ఉద్దేశం వేరు, పొలం అమ్మిన ఉద్దేశం వేరు. మంచి జరగాలన్న ఉద్దేశం, ఇంకా విలువైంది జీవితంలో జరిగిద్దని ఉద్దేశం. విలువైంది కనుగొన్నాడు కాబట్టి విలువైందాన్ని కొనాలని అమ్ముకున్నాడు. అది మత్తయి సువార్త 13:44 వచ్చి, ఒక మనుష్యుడు పరలోకాన్ని కనుగొని, కాదురా మళ్ళీ మధ్యలో మింగేసావు, తన కలిగిన దాన్ని అమ్మేసి ఆ పొలాన్ని కొన్నాడు. ఎందుకంటే విలువ గమనించబట్టి, భవిష్యత్తు కోసం, భవిష్యత్తు విషయంలో. సరే, అమ్మాయి బిడ్డ భవిష్యత్తు ఆలోచించింది, ఒక విధంగా పరలోకానికి కూడా వారసుడయ్యాడు. అబ్బాయి రక్షణ తీసుకున్నాడు కాబట్టి అదొక సంతోషం. పరలోకము కొనుక్కున్నట్టు అన్నమాట. ఇప్పుడు సంతోషం వచ్చిందా ఏమ్మా? సంతోషముతో అమ్మటంలో సంతోషం అట్ట వచ్చింది దీనికి. ఇంకా విలువైంది, రేపు భవిష్యత్తు బాగుపడితే ఇలాంటి 100 కొనవచ్చు. 1 2 అమ్మాం అనుకుందాం, 10 కొనవచ్చు రేపు. అది సంతోషం. అమ్మినా సంతోషమే, ఆస్తి పాడు చేసి వచ్చినా సంతోషమే కదా. అంత సంతోషమయం, సంతోషభరితమయ్యా. ఇంతకీ విషయం అది ఏమ్మా. నిందలు కలిగినాయి, బాధలు కలిగినాయి, అబద్ధపు మాటలు ఎన్నో, చెడ్డ మాటలు ఎన్ని పలకబడ్డవో. 5వ అధ్యాయం మత్తయి సువార్త, కొండ మీద ప్రసంగం 11వ వచ్చింది. నిందలు వచ్చినాయి, కష్టాలు కలిగినాయి, అబద్ధాలు మాట్లాడుకున్నారు, చెప్పుకున్నారు, చెడ్డ మాటలు పలిగారు. ఇదేందని ఇతరా వాళ్ళు నోళ్ళు మూయించే కార్యం జరుగుతుంది కాబట్టి. ఇప్పుడు దాకా వాగిన నోర్లు మూయబడులాగున
దేవుడు మీ ఫలాన్ని అధికం చేయబోతున్నాడు కాబట్టి దేవునికి స్తోత్రం. ఇదొక సంతోషం. ఏమ్మా, మీ ఫలము పరలోకములో గొప్పదగును. మీ ఫలాలు అధికమవుతాయి. మంచి దేవుడు స్థిరపరిచి బలపరుస్తాడు కదా. వాగిన నోరులే మూతలు పడతాయి. దేవుడు అలాంటి గొప్ప కార్యాలు చేస్తాడని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కదా. యేసును చేర్చుకున్న సంతోషం ఎవరికి? మహిక, జక్కయ్యకి. జక్కయ్యకి 19వ అధ్యాయం లోకాసు వార్త 6వ వచనం. అతడు త్వరగా దిగి సంతోషముతో యేసును చేర్చుకొనెను కదా. యేసును చేర్చుకోవటం వల్ల రక్షణ వచ్చింది కదా. మహి కూడా యేసయ్యను చేర్చుకున్నాడు. యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు చెబితే యేసయ్య అన్నాడు, ఈ సంతోషం కన్నా ఇంకో గొప్ప సంతోషం ఉంది, దాన్ని బట్టి సంతోషించండి అన్నాడు. అదేమిటంటే 10వ అధ్యాయం లూకాసు వార్తలోనే 20వ వచనం లాస్ట్లో, మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నవన్నీ సంతోషించండి. దేవునికి స్తోత్రం కదా. భూలోకంలో రిజిస్టర్లో పొలాల్లో పేర్లు రాయటం కాదు, కానీ పరలోకంలో జీవగ్రంథంలో పేర్లు రాయబడటం సంతోషం. ఇన్ని సంతోషాలు ఈ కుటుంబంలో జరిగినాయి కాబట్టి కుటుంబం సంతోషభరితులై దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నారు. దేవుడు ఆగ్రానించును గాక. మత్తయి సువార్త 25వ అధ్యాయం, టైం అయింది. 21వ వచనం, 25, 21. యజమానుడు బల మంచి నమ్మకమైన దాసుడా, కొంచెములోనే కదా. అవును, నమ్మకస్తుడు కాదు, నమ్మదగిన వాడు కాదు అని ఏ వ్యక్తినైతే అన్నారో ఆ వ్యక్తి ఇప్పుడు నమ్మకస్తుడయ్యాడు. అనేక వాటి మీద నియమించబడబోతా ఉన్నాడు. దేవుని స్తోత్రం. యజమాని సంతోషంలో పాలు పొందేవాడుగా నిలిచాడు కదా. దేవుడు సంతోషంలో పాలు పొందే ధన్యత అందరికీ దక్కేది కాదు. యజమాని సంతోషాన్ని ఆడు పొందాడు. మహి కూడా అక్కడ యజమానుడు ఉన్నాడు, ఆయన కూడా సంతోషపడ్డాడు. భక్తి గల వారికి కలిగే సంతోషానికి భక్తిహీనులు కలిగే సంతోషానికి ఏమైనా వ్యత్యాసం, తేడా ఉంటుందంటారా? సంతోషం అందరికీ కలిగిద్ది కదరా. భక్తి కలిగిన వారికి కలిగే సంతోషానికి భక్తిహీనులు కలిగే సంతోషానికి ఏమైనా వ్యత్యాసాలు ఉన్నాయా, తేడాలు ఉన్నాయా? ఏమున్నాయి? ఏబు గ్రంథం 24వ వచనం. ఏబు గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. భక్తిహీన సంతోషం నిలబడేది కాదు, ఒక్క నిమిషమే. కానీ భక్తి గల వారి సంతోషం శాశ్వత కాలం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఈ సంతోషం ఇలా కొనసాగును గాక. దేవుడి కార్యాలు జరిగించును గాక. బిడ్డను స్థిరపరచును గాక. నాకు అనుకున్నామే యెహోవాకిన కార్యం ఇంకోటి ఉందనుకొని ఆ వివాహాన్ని కూడా దేవుడు జరిగించును గాక. అప్పుడు కూడా ఘనంగా చేద్దాం, గొప్పగా చేద్దాం. ఏమా, అందరూ ప్రార్థన చేయండి. ఇదంతా సమిష్టి కృషి. మనం ఏది చేసినా సమిష్టిగా చేసుకుందాం కదా. వెరీ గుడ్. 18వ వచనం. ఎంతో ప్రయాసపడి సంపాదించిన భక్తిహీనులు దాన్ని అనుభవించలేరు. చాలా మంది ఉన్నారు, మనం చూస్తూ ఉంటాం. కోట్లు ఉన్నాయి, ఎకరాలు ఉన్నాయి, బిల్డింగులు ఉన్నాయి. అనుభవించే రాత లేదు, ఉండదు
కానీ ఆ, దేవుడు అనుభవించేలాగా చేయనుగాక. దేవుడు చేస్తాడు. ఆ విషయాలు మనం చూస్తూ ఉన్నాం. భక్తిహీనులైన యవ్వనుల విషయంలో దేవుడు సంతోషించడు. ఈ మాట చెప్పి ముగిస్తాను. యెషయా గ్రంథం, టైం అయింది, 17వ వచనం, 9వ అధ్యాయం 17వ వచనం. భక్తిహీనులు. ఆ, ఆ. వారి యవనస్తులు చూసి ప్రభు సంతోషించడు. కానీ మన యవన బిడ్డను చూసి దేవుడు సంతోషిస్తాడు. ఎందుకంటే రక్షణ తీసుకున్నాడు, రక్షణలో నిలబడ్డాడు, జీవగ్రంథంలో పేరు రాయబడింది. మరి మనం ఏ ఉద్దేశంతో అయితే పంపామో దాన్ని కష్టమైన జరిగిస్తూ నిలబడ్డాడు. ఇదంతా దేవుని కృపే. దేవుని కృపను బట్టి మరి బిడ్డ సంతోషిస్తూ ఉన్నాడు, కుటుంబం సంతోషిస్తూ ఉంది, దేవుడు కూడా సంతోషిస్తూ ఉన్నాడు. ఈ విధంగా వారి కుటుంబము సంతోషపడేలాగా దేవుడు రాబో దినాల్లో కూడా గొప్ప కార్యములు జరిగించి అసాధ్యములను సాధ్యపరిచి వారిని మళ్ళీ సంతోషపరచునుగాక. దేవుడి మాటలు ఆశ్రయించి దీవించునుగాక.